నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? సుప్రియ. ఇప్పుడు స్టూడెంట్స్ 10th క్లాస్ అయిపోయాక ఎలాంటి కోర్స్ తీసుకోవాలి ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. వాళ్ళు ఏదైనా కోచింగ్ తీసుకుంటే బెస్ట్ అంటారా, లేదంటే వాళ్ళు ఇంటర్మీడియటే చేయాలా కంపల్సరీ? మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు? అంటే 10th తర్వాత వాళ్ళు అంటే ఇంటరే తీసుకోవాలి కోచింగ్ అని లేదు. వాళ్ళకి ఇష్టం ఉన్న సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు వెళ్ళడం బెటర్. కొన్ని డిప్లొమా చేయొచ్చు, లేదా ఐటీఐ చేయొచ్చు, ఇంటర్ ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఉంటాయి కెరీర్ పరంగా. స్టడీస్ అనే కాకుండా స్పోర్ట్స్లో వెళ్ళే వాళ్ళు స్పోర్ట్స్లో వెళ్ళొచ్చు, చాలా వేరే యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. సో అవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు యూజువల్గా ఏంటి అంటే చాలామంది ట్రెడిషనల్గా 10th అయిపోగానే ఎంపీసీ లేదా బైపీసీ అవి రెండే ఆప్షన్స్ ఉంటాయని అనుకుంటారు. కానీ చాలా మనకి ఇంకా వెనకబడిపోయిన బ్రాంచెస్ చాలా ఉన్నాయి. ఎంఈసీ అని, హెచ్ఈసీ అని అవన్నీ తీసుకొని దాంట్లో కూడా మంచి ఫ్యూచర్ ఎక్సెల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏ సబ్జెక్ట్లో అయితే ఎక్సెల్ అవ్వగలుగుతారని అనుకుంటారో ఆ సబ్జెక్ట్ తీసుకోవడం బెటర్ అని ఒపీనియన్. మేడం మీరు ఏం చదువుకున్నారు? ఎంఎస్సీ స్టాటిస్టిక్స్. ఓకే, మీ స్టడీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏం చేస్తున్నారు ప్రజెంట్? కంప్లీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, గుడ్. మీరు? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్, అమెజాన్లో జాబ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చాలామంది చదువుకుంటున్నారు కదా, వాళ్ళు చదువుకున్న చదువుకి చేస్తున్న జాబ్కి సంబంధం ఉందంటారా? అది డిపెండ్స్ ఆన్ వాళ్ళకి ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అట్టే వెళ్తారు. అంత ఫోర్స్ఫుల్గా ఎవరు ఏ జాబ్ చేయరు, మధ్యలోనే వదిలేస్తారు కదా. అది చాలామంది రిలేటెడ్ జాబ్స్ కాకుండా ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్స్ అని ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా మీరు ఇన్స్టిట్యూట్స్లో చూడండి, ఎక్కువగా వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ అలా వెళ్ళకుండా రెసిషన్ వస్తుందని ఒక ప్రాపర్ ఏమంటారు ఎప్పుడు జాబ్ సెక్యూరిటీ లేదని చెప్పేసి ఎక్కువ గవర్నమెంట్ జాబ్ సైడ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అలా ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళు ముందు నుండే ఒక ప్లానింగ్తో వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్లానింగ్తో 10th తర్వాత నుండి ఇమీడియట్గా తీసుకోవడం. అండ్ బీటెక్ చేసే వాళ్ళు కూడా నార్మల్గా మనకు తెలిసిన 4-5 బ్రాంచెస్, కానీ ఇంకా చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓవరాల్గా 30 బ్రాంచెస్ ఏమో ఉన్నాయి. సో అలా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయడం, పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో అలా చేస్తే బెటర్గా ఉంటుందని మా ఒపీనియన్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? శ్రీను. ఓకే, మీరేం చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నారు? నేను 10 years. ఓకే, మరి మీ చదువు మధ్యలో ఆగిపోయిందా, మీరే ఆపేసుకున్నారా? ఎలా? నేనే ఆపేసుకున్నా మేడం. ఎందుకు మరి? అంటే అప్పుడు పరిస్థితులు బాగాలేకుండే ఆపేసుకున్నాను. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి, విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఫ్యూచర్లో ఏదైనా చేయవచ్చు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఉదయ్. ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? ఐఏసీలో కోచింగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ హైదరాబాద్లో ఉంటారు కదా, వాళ్ళు రూమ్లో ఉంటే బెటరా, హాస్టల్లో ఉంటే బెటరా? మీ ఫీలింగ్? ఎక్కడైనా ఇబ్బంది. ఎక్కడైనా ఇబ్బంది. రెండింటిలో ఏది బెటర్? బెటర్ అంటే హాస్టల్. ఇక కోచింగ్ ఎలా ఉంది, బాగుందా? బాగుంది. నెక్స్ట్ గోల్స్ ఏంటి మీవి? అదే ఇక జాబ్ కొట్టేసి పోవాలని. ఇక అదే ఏం జాబ్? అదే ఆర్ఆర్బీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. హలో అండి. చెప్పండి. మీ పేరు? గంగప్రసాద్. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? ఎస్ఎస్సి బ్యాంకింగ్ కోచింగ్ ఇక్కడే. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది, ఇక్కడ మీరు కోచింగ్ తీసుకుంటున్నారు కదా, ఏం కోచింగ్ అది? ఎస్ఎస్సి బ్యాంకింగ్. ఓకే, ఇంకా హయ్యర్ స్టడీస్ ప్లానింగ్ ఉందా మీకు? ఉంది. డిగ్రీ ప్లస్ బ్యాంకింగ్. అంటే మీరు బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఓకే, అంటే ఇంకా మీకు ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి? బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ కావాలనుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళకి ఇలా మీలాగా ట్రైనింగ్ తీసుకుంటే బెటరా, లేకపోతే కంపల్సరీ వాళ్ళు డిగ్రీ చేయాలంటారా, లేకపోతే ఇంటరే చేయాలంటారా, ఏమంటారు? ఇంటర్ అయిన తర్వాత ఇది బెస్ట్. ఎస్ఎస్సి బ్యాంకింగ్. ఇలా చదువుకున్నారు మీరు? మేము బోధన్, నిజామాబాద్ డిస్టిక్, బోధన్ విజేత కాలేజ్. ఓకే, మరి మీకు స్కాలర్షిప్ వచ్చిందా? ఫస్ట్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్ లేదు. ఇంకా ఎందుకు రాలేదు మరి? ఏమో గవర్నమెంట్. మరి సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేసారా మీకు? ఇచ్చేసారు. ఓకే, అంటే మీ కాలేజ్ మీకు మంచి సపోర్ట్గా ఉంది. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అనిత. ఇక్కడ మీరు ఏం ట్రైనింగ్ తీసుకుంటున్నారు? నేను ఐఏసీలో ఎస్ఎస్సి సిజిఎల్కి కోచింగ్ తీసుకుంటున్నాను. ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది. అంటే జాబ్ ఏం చేయట్లేదా మీరు? యాక్చువల్లీ ప్లేస్మెంట్లో వచ్చింది కానీ జాబ్ ఇంట్రెస్ట్ లేదు, సో కోచింగ్ తీసుకుంటున్నాను. అంటే మీలాగా ఇలా ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా కోచింగ్ తీసుకుంటే బెటర్ అంటారు. ఓకే, మరి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి కోర్స్ తీసుకోవాలి? వాళ్ళు ఇంటర్మీడియట్ చేయాలా, లేకపోతే కంపల్సరీ వేరే కోర్సులు మీరు ట్రైనింగ్ తీసుకోవాలా, ఏమంటారు మీరు?
10th తర్వాత నన్ను అడిగితే యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ప్రిఫర్ చేయడమే బెటర్. ఎందుకంటే మనకు స్టడీస్లో బేసిక్ ఫౌండేషన్ 10th అండ్ ఇంటరే కాబట్టి ఏదైనా మనం బేసిక్ నుంచి కరెక్ట్గా చదువుకుంటూ రావాలి. కాబట్టి మన బేసిక్ స్టడీస్ ఇంటర్ 10th ఇంటర్, సో ఏదైనా ఆర్డర్గా చదువుకుంటూ వస్తేనే ఫౌండేషన్ బాగుంటుంది. తర్వాత కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుందని నేను సజెస్ట్ చేస్తాను. ఇంటర్లో ఏంటి బెటర్, ఏ గ్రూప్? ఏదైనా ఓకే. ఇఫ్ వి చూస్ డాక్టర్ అలా అయితే బైపీసీ ప్రిఫర్ చేస్తే బెటర్. యూపీఎస్సీ అలా కావాలంటే హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి తీసుకోవడం బెటర్. అండ్ ఇంజనీర్ అవ్వాలంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ బెటర్. బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ప్రిఫరబుల్ కోర్సెస్. ఇప్పుడు డిగ్రీ చేసే వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ హాస్టల్స్లో ఉంటారు కదా, వాళ్ళకి హాస్టల్ బెటరా లేకపోతే రూమ్లో ఉండి చదువుకుంటే బెటరా? అది స్టూడెంట్ మెంటాలిటీని బట్టి. ఇఫ్ వాళ్ళు హాస్టల్ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వలేరు అని అనుకుంటే బెటర్ టు చూస్ రూమ్. కంపల్సరీ మొబైల్ వాడాలంటారా చదువుకునే పిల్లలు ఇప్పుడు? అది కూడా స్టూడెంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుందండి. అంటే మంచి పర్పస్ కోసము అంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కోసారి ఫోన్ రిలీఫ్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. చదివి స్ట్రెస్ అయ్యి ఉంటారు కాబట్టి సో ఫోన్ చూస్తే కొంచెం రిలీవ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ యూట్యూబ్లలో క్లాసెస్ వినడానికి, ఎగ్జామ్స్ టెస్ట్ అలా రాసుకోవడానికి కూడా మొబైల్ యూజ్ అవుతుంది. ప్రజెంట్ గోల్ ఏంటి? నేను ఎస్ఎస్సి సిజిఎల్ క్రాక్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. అనుదీప్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు, ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా డిగ్రీ చేసిన మేడం. ఓకే, ఇంకా మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం మేడం. మీరు ఎన్ని ఇయర్స్ నుండి కష్టపడుతున్నారు ఈ జాబ్ కోసం? నేను 1 year నుంచి కష్టపడుతున్నాను మేడం. మీకు డిగ్రీలో స్కాలర్షిప్ వచ్చిందా మరి? రాలేదు మేడం. మరి ఏంటి, మీకు సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్నారా? సర్టిఫికేట్స్ స్కాలర్షిప్ మొత్తం రాంది, ఫీజు రిమెంబర్మెంట్ రాంది, స్కాలర్షిప్ రాంది, సర్టిఫికేట్స్ ఇవ్వంటున్నారు మేడం. కాలేజీలో సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇంకా తీసుకోలేదు మేడం. మరి ఏంటి మీ పరిస్థితి? మీ కాలేజ్ వాళ్ళు మీకు ఎలా చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కాలేజీకి వెళ్తే ఇప్పటికే మాకు కొన్ని లక్షల ఫీజు రిమెంబర్మేషన్ రావాలి, మీకు సర్టిఫికేట్ ఇస్తే మీరు తీసుకెళ్తే మా ఫీజు రిమెంబర్మేషన్ రాదు అని చెప్పి కాలేజ్ ఫ్యాకల్టీ కానీ కాలేజ్ మేనేజ్మెంట్ అంటుంది మేడం. మరి ఏం చేయాలనుకుంటున్నారు దీనికోసం మీరు? దీనికోసం మొన్న మన ఏబీవీపీ కానీ ఎస్ఎఫ్ఐ కానీ ధర్నాలు చేసి స్కాలర్షిప్ కాలేజీలు బంద్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వము మేము విడుదల వారీగా వేస్తామని అంటున్నారు మేడం. దాన్ని మరి ఇంకొక 15-20 రోజులలో మరి ఎలా చేస్తారో చూద్దాం మేడం. గవర్నమెంట్ జాబ్ అన్నారు కదా, ఏ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు? నేను గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతున్నా మేడం. రైల్వే గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారా మీరు, రూమ్లో ఉంటున్నారా? ప్రైవేట్ హాస్టల్లోనే ఉంటున్నా మేడం. అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా మరి? ఇక మనం మంత్లీ ఇన్కమ్ కట్టించి ఉండడమే కాబట్టి హాస్టల్ పరంగా అయితే ఓకే ఉంది మేడం, అట్లా ఏం లేదు. మీరు ఏం జాబ్ చేయట్లేదా మరి? ఇప్పుడు ఏం లేదు మేడం, ఓన్లీ కోచింగ్ తీసుకుంటున్నా, రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా మేడం. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? వాళ్ళు ఇంటర్మీడియట్ చేయాలా లేకపోతే ఇంటర్ అవసరం లేదు, 10th తోటి కూడా జాబ్స్ ఉంటాయి కదా, అట్లా ఏమన్నా నేర్చుకోవాలంటారా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 10th అయిపోయిందంటే టెక్నికల్ కోర్సు నేర్చుకుంటే ఇన్ ఫ్యూచర్లో మన జాబ్స్ తొందర పడతాయి కాబట్టి బాగుంటుంది మేడం. అంటే ఇంటర్ చేసినా బాగుంటుంది కానీ ఇంటర్తో డిగ్రీ తర్వాత మళ్ళీ టైం పడుతుంది కదా, దాని ద్వారా ఐటీఐ కానీ లేకపోతే డిప్లొమా చేసిన తర్వాత చిన్న టెక్నికల్ కోర్సు విధానంలో చేసుకుంటే బాగుంటుందని నా సలహా మేడం. యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? యువత ఏం లేదు మేడం, చెడు మార్గంలో వెళ్ళకూడదు. డ్రగ్స్ కానీ గంజాయి కానీ స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు లేకుండా తల్లిదండ్రులు చెప్పిన మాటలను విని మంచి భవిష్యత్తు నేర్చుకొని రేపటి రోజున దేశానికి మంచి గర్వంగా తీసుకొచ్చే పనులు చేయాలని నా సూచన. ఓకే మేడం, ఆర్మీ కానీ అలా మంచిగా ఉండాలి, మన దేశం కోసం పోరాడాలని చెప్పి మాకు మనవి మేడం. స్పోర్ట్స్ రంగంలోకి వెళ్తే బాగుంటుంది అంటారా? అది మన ఓన్ టాలెంట్గా మేడం. స్పోర్ట్స్ రంగం అంటే మనలో మనకు ఉండాలి, ఒకరు చెప్తే మనం స్పోర్ట్స్ రావుగా మేడం, అట్లా మనలో మనం ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.